యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ రీతిగా బలపరిచే వాక్యము అనే కార్యక్రమం ద్వారా మీతో దేవుని పరిచర్య చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదట ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. యేసుక్రీస్తుతో నా ప్రయాణం అనే ఒక చిన్న అంశాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. 94 డిసెంబర్ 8వ తారీఖున నేను రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. అయితే నా యొక్క జన్మము, బాల్యము అంతా కూడా చాలా దుఃఖకరమైన అనుభవాల్లో గుండా వెళ్ళవలసి వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని విషయాలు నా హృదయపూర్వకంగా దేవుడు నాలో పెట్టిన తలంపులను మీతో పంచుకొని, మరి నాలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారికి నా యొక్క లైఫ్ లెసన్ ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ శరణం చదువుదాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నిజంగా దేవుడు నా జీవితం పట్ల చాలా కృప చూపించాడని చెప్పచ్చు. నేను జన్మించిన తర్వాత నెల 17 రోజులు 47 రోజులకు మా తల్లిగారు ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ రియాక్షన్ వలన వారు మరణించడం జరిగింది. ఇది మా కుటుంబానికి చాలా దుఃఖాన్ని పుట్టించింది. మా అమ్మమ్మ గారికి ఒకతే కుమార్తె. ఆమె ఒక జలుబు చేసిన కారణంతో మరి తన యొక్క ప్రేమను బట్టి ఒక సాధారణమైన గ్రామంలో వైద్యం చేసే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ చేయించింది. అది రియాక్షన్ అయిపోయి అక్కడక్కడే మరి కొన్ని క్షణాల్లో ఆమె ప్రాణాన్ని కోల్పోయింది. అప్పటికి నా వయసు నెల 17 రోజులు. నేను పెద్దలు చెప్పిన మాట విన్నాను. ఆమె వెళుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి నేను ఏడ్చానంట. అయితే మా పిన్ని, మా యొక్క అమ్మోళ్ళ కజిన్ సిస్టర్, ఆమెకి నన్ను అప్పగించి, అమ్మ నేను మరలా వచ్చి పాలిస్తాను, పిల్లోడు ఏడుస్తున్నాడు, మళ్ళీ వచ్చి పాలిస్తాను అని అప్పటి వరకు పట్టుకోమని ఆమె చేతుల్లో పెట్టి వెళ్ళింది. అయితే ఇంకా మరలా రాలేదు, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో మరి తల్లిని కోల్పోయిన నేను కూడా చనిపోతాను అనే ఆలోచనతో ఆ దినాల్లో చాలామంది ఎదురు చూచారు. ఎందుకంటే ఒక నెల 17 రోజుల బిడ్డ తల్లి లేకుండా, తల్లి పాలు లేకుండా బ్రతకటం, అప్పట్లో ఇటువంటి సౌకర్యాలు లేవు. ఒక కుగ్రామము గనిగిపూడి అనే గ్రామంలో ప్రతిపాడు మండలంలో ఉంటుంది. అక్కడ ఉన్నాం. చాలా కష్టమైన పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక మనిషిని దేవుడు బ్రతికించాలి అనుకుంటే
నిజంగా ఎంతకైనా దేవుడు సహాయం చేస్తాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మీరు యెరూషలేములో ఆదరించబడతారు, నేను మిమ్మల్ని ఆదరించదనని యెషయా ప్రవక్త చెప్పినట్లుగా దేవుడు ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా నా జీవితాన్ని కాపాడుతూ వచ్చాడు. మరి మా నాన్నగారు మంచి దేవుని సేవకుడు. అయితే తన భార్యను వివాహమైన సంవత్సరంన్నరలోపు కోల్పోయిన సందర్భంగా దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు మరి ఒక దైవజనులు ఆయన దగ్గరికి తీసి రక్షణలోకి నడిపించి తన పరిచర్యలోకి తీసుకుని వెళ్ళాడు. చిన్న పిల్లవాడిని మరి తండ్రి చూసుకోలేడు కనుక మా అమ్మమ్మ, తాతయ్యలు నన్ను పెంచి పెద్ద చేశారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను వినండి. నిజంగా దేవుడు మన ఎడల తన ఒక ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో నిజంగా మనుషులు ఊహించని రీతిగా దూరం అవ్వచ్చు. కొందరు మరణము ద్వారా దూరం అవ్వచ్చు, కొందరు బ్రతికుండి కూడా దూరం అవ్వచ్చు. చాలామంది దుఃఖకరమైన స్టోరీలు నేను వింటూ ఉంటాను. వివాహమైన తర్వాత బిడ్డలు పుట్టినాక భార్యని, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళే తండ్రి, వివాహమైన తర్వాత బిడ్డలు పుట్టినాక కన్నబిడ్డను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే తల్లి ఈ లోకంలో లేకపోలేదు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుతారు, కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గమనించి, ఎవరైనా నాలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, ఒకవేళ తల్లి తండ్రుల సపోర్ట్ లేకుండా మరి నిరాధారమైన పరిస్థితుల్లో, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో, మరి పేదరికపు పరిస్థితుల్లో ఉండుంటే దయచేసి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు అపోస్తలుల 17వ అధ్యాయంలో ఆయన మూలముగా మనము బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. మనం బ్రతకటానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే కాదు, మనం బ్రతకటానికి కారణం ధనము మాత్రమే కాదు, మనం బ్రతకటానికి కారణం వీటన్నిటికీ మించిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. గనుక ధైర్యంగా ఉండండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. అయితే ఆ రీతిగా నా జీవితాన్ని దేవుడు కనికరించాడు. చనిపోతాడు అనుకున్న నన్ను దేవుడు బ్రతికించాడు. మరి నా బాల్య దినాలు, నా స్టడీస్ అంతా కూడా మరి గుంటూరు జిల్లాలోనే జరిగినాయి. గుంటూరు ఏసీ కాలేజీలో నేను ఇంటర్ చదువుకోవటానికి కృప చూపించాడు. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వటానికి సహాయం చేశాడు. నేను ఇంటర్ చదువుతున్న టైంలో మరి ప్రభు నన్ను దర్శించాడు. అయితే సహజంగా అందరి యవనస్తుల్లాగానే నేను నా జీవితాన్ని లోకానుసారంగా సహజంగా నష్టపరుచుకుంటూ ఉన్నాను. యవనకాలపు జీవితం ఎలా ఉంటుందో ప్రస్తుత యవనస్తులకు తెలుసు. మేము మీకున్న ఒత్తిడులు, మీకున్న శోధనలు, మీకున్న పరిస్థితుల్లో గుండానే వచ్చాను. నేను ఎప్పుడూ యేసు ప్రభు నమ్ముకోవాలని అనుకోలేదు, రక్షించబడతానని అసలే అనుకోలేదు. నాకున్న ఆ అస్థిరమైన మనస్తత్వాన్ని బట్టి నాకు నీ రక్షణ వద్దు, నాకు నీవు వద్దు, నీ రక్షణ వద్దు ప్రభువా, నేను నరకానికే పుట్టాను, నరకానికే వెళతానని నా జీవితాన్ని నేను నా అంతట నేనుగా నష్టపరుచుకుంటూ ఉన్న దినాలవి. అయితే ప్రభు గొప్పవాడు, ప్రభు సహాయం చేసే దేవుడు. ఆయన అనాదికాల సంకల్పం చాలా గొప్పది. ఆయన నన్ను రక్షణలోకి నడిపించిన విధానం చాలా అద్భుతమైంది. నాకు శాంతి లేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిజంగా నిరాధారులు, తండ్రి లేని వారు, నిరాధారులు తమ్మును తాము నీకు అప్పగించుకొందురు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నేను నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నాను. నిరాధారమైన, దిక్కులేని, శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నా. అప్పుడు నాకు ప్రభువు గుర్తుకొచ్చాడు. ప్రభువా, నాకు శాంతినిస్తే నీ బిడ్డగా మారతానయ్యా, నాకు ఏమొద్దు, నాకు నిద్ర పట్టించు అని నేను ప్రార్థించాను. ప్రభు గొప్పవాడు. నిజంగా దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. దుఃఖముతో గుండెల లోతులో నుంచి తెలిసి తెలియని ఆ చిన్న ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. ఆ రీతిగా నేను 94 యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన గొప్ప రక్షణ చాలా గొప్పది. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ నా జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. నిజంగా ఇటువంటి జీవితం వస్తుందని నేను రక్షించబడిన తొలిడి దినాల్లో నాకు తెలియదు. ఇంత గొప్ప రక్షణ ఎంత మంచిదో నేను అనుభవించిన తర్వాత చూస్తున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి రక్షణ పొందటం అంటే అదేదో నష్టదాయకంగా ఆలోచిస్తారు. రక్షించబడటం అంటే ఏదో చెరసాల్లో పడ్డట్టు, కోరికలను చంపుకొని బ్రతకాలన్నట్లు, సన్యాసుల్లో తిరగాలన్నట్లు, అమ్మో అప్పుడే బాప్తిస్మా, అప్పుడే రక్షణ పొందటమా, అప్పుడే దేవుని తెలుసుకోవటమా, ఇలాగా కొంతమంది రక్షించబడటాన్ని గురించి చాలామంది అపార్థం కలిగి ఉన్నారు. నిజంగా రక్షణ అనేది చాలా అద్భుతమైంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అన్నారు. నిజంగా లోక సంబంధమైన భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి కాపాడే ఒక అనుభవమే మనం రక్షణ పొందటం. అంతేకాదు, ఈ లోకంలోనే కాదు, ఇహమందు పరమందు, ఇహమందు నిత్యజీవం, ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్యజీవం పొందటానికి దేవుడు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదకరమైన అనుభవం రక్షణ పొందటం. నిజం కొంతమంది రక్షించబడటానికి గురించి ప్రతికూలమైన ఆలోచనలు కలిగి ఉంటారు. గమనించండి, రక్షణ పొందిన వారి జీవితాలు ఎంత సంతోషంగా ఉన్నాయో చూద్దాం. ఒక మాట, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 40వ వచనం నుంచి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిన ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 47వ వచనం చూద్దాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచుండి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయం అంటే రక్షణ పొందిన ప్రతి బిడ్డలకి ఆనందము అనే అనుభవం దేవుడిచ్చాడు. రక్షణ ఆనందం, దీన్నే రక్షణ ఆనందం అంటారు. నిజంగా జక్క ఇంటికి ఎంత సంతోషం. కారణం ఏంటంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కనుక రక్షణ వచ్చిన ఇల్లు సంతోషంతో నింపబడింది. మనము లుదియా ఆనందముతో ఉన్నది, అలానే చెరసాల నాయకులు ఆనందముతో ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి బిడ్డలు కూడా వారికి ఆనందము సమకూర్చబడింది. నేను మీతో చెప్తున్నాను, సహజంగా మనకి రక్షణలో ఉన్న ఆనందం అర్థం కాక లోకంలో ఉన్న ఆనందాన్ని మనిషి ఎదుగుతూ ఉంటాడు. కానీ రక్షణ ఆనందం వేరు. ఈ దేవుడిచ్చే రక్షణ ఆనందం అనేక రకాలుగా మనకి నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోక సంబంధమైన ఆనందాలు ఎంతసేపు ఉంటాయండి? కొంచెం సేపులో వెళ్ళిపోతాయి. నేను యేసు ప్రభుని అంగీకరించక మునుపు సినిమాలు చూసే అలవాటు ఉండేది. ఎందుకంటే ఫర్ ఎంటర్టైన్మెంట్, సంతోషంగా కొంచెం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుందని. అట్లాంటి దినాల్లో ఏ సినిమా కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. ఎన్ని సినిమాలు చూసినా సంతోషాన్ని ఇవ్వలేదు. చివరికి ఒకరోజు సంతోషమైన సినిమా చూసాం, అయినా దెర్ ఇస్ నో జాయ్ ఇన్ మై లైఫ్. దేవుడు ఆ లోకంలో ఆ సినిమాల ఆనందం అది ఉండదు. అది తాత్కాలికమైంది, అది వాస్తవమైంది కాదు. కానీ నిజమైన ఆనందం ఎక్కడొస్తుంది? ప్రభువులో వస్తుంది. నిజంగా రక్షణ పొందిన బిడ్డను చూడండి. దావిజనులు భగత్ సింగ్ గారు తన జీవిత సాక్ష్యానికి పెట్టుకున్న పేరేంటంటే, తన రక్షణ సాక్ష్యానికి పెట్టుకున్న పేరేంటంటే చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందితే వచ్చే సంతోషం అలాంటిది. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా రక్షించబడలేదా? అయితే నువ్వు ఆనందంగా ఉండలేవు అని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. నిజమే, చాలామంది నాకు సంతోషం లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మా ఇంట్లో శాంతి లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మా పిల్లలకి పరిస్థితులు బాగలేవు, ప్రార్థన చేయండి. నిజమే, నా ప్రార్థన నీకు తాత్కాలికమైన తృప్తినిస్తుంది, కానీ నీవు పొందాల్సిన రక్షణ నీవు పొందితే దేవుడు నీకు శాశ్వతమైన రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది, అది చాలా స్థిరంగా ఉంటుంది. అందుకే ఇంకెవరైనా పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయి లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఓ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఓ నాకు శాంతినివ్వు, నాకు నీ రక్షణివ్వు, నా హృదయంలోకి మీరు రండి అని నీ ప్రతి పాపమును అవిధేయతను ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు గొప్ప రక్షణ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా నేను కూడా ప్రభువులో రక్షణ పొందిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. చాలా నెమ్మది, వాక్యమునందు, ప్రార్థనయందు, దేవుని సంఘ సహవాసమందు చాలా ఎదుగుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా దేవుడు నా యొక్క రక్షణ పొందిన జీవితాన్ని కొనసాగిస్తున్న దినాలవి. అయితే ప్రభు తర్వాత నన్ను తన సేవకు రమ్మని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే నేను సేవ చేయాలి అనేది నేను ఎన్నడూ ఊహించలేదు, అలా అనుకోలేదు, అలా ప్రార్థన కూడా చేసుకోలేదు. నీ సేవ చేయాలి ప్రభువా, నీ సేవకు వస్తాను ప్రభువా, నన్ను పిలువు ప్రభువా అని అనలేదు.
ఈవెన్ దో మా నాన్నగారు దేవుని సేవకులు డేవిడ్ గారు యెహోవా నీ నామము ఎంతో బలమైందనే పాట రచయిత, వారు చాలా ఆత్మీయులు, నిష్ట కలిగిన దైవజనులు, నమ్మకమైన దైవజనులు, దేవుని కొరకు చాలా యథార్థంగా మరి గ్రామాల్లో పట్టణాల్లో తనకున్న పేదరిక పరిస్థితుల్లో కూడా నిష్ఠగా బ్రతికిన దేవుని సేవకులు. వారు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేటప్పుడల్లా ఆయన ఒక ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఈ బిడ్డని సేవకుని చేసుకయ్యా, ఈ పాపని సేవకురాలు చేసుకయ్యా, ఈ కుటుంబాన్ని సేవకు ఉపయోగపడి చేయ అని ప్రతి బిడ్డలు సేవ చేయాలని ఆశపడేవాళ్ళు. ఇక అటువంటి దైవజనుడు ఆయన కడుపును పుట్టిన నేను కుమారుడిగా నేను సేవ చేయాలని ఎంతో ఆశించాడు, ఎంతో ప్రోత్సహించాడు. కానీ నాకు సేవ అనేది నాకు అంత అవగాహన లేదు, ఇష్టం లేదు. సేవ అంటే నాకున్న అవగాహన ఏంటంటే ఎంతకంటే దారుణమైన పని లేదు, ఎంతకంటే పేదరికపు పని లేదు, ఎంతకంటే చేతగాని పని లేదు. సేవ ఏంటి, అసలు సేవ చేస్తే ఎట్ట బ్రతకాలి, ఏ విలువ ఉంటుంది, ఎవరు గౌరవిస్తారు, ఎవరు పిలుస్తారు. మా బంధువులందరూ చాలా ఉన్నత స్థితిలో మంచి జాబ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి కూడా మాకు ధైర్యం చాలదు. అటువంటి జీవితం ఎందుకు? మా నాన్నగారు సేవ చేయబట్టే కదా. ఆయన ఒకప్పుడు మిలిటరీలో చేశాడు. ఆ మిలిటరీలో ఉన్నా కానీ నాకెంతో గౌరవం, విలువ, డబ్బు ఉండేదే. కనుక వద్దు, నాకు ఈ సేవ వద్దు. నేను కష్టపడి చదువుకోవాలి, నేను మంచి జాబ్ సంపాదించుకోవాలి, నేను మంచి స్థితిలో బ్రతకాలి. ఈ ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేవు. దేవుని సేవ చేయాలనే ఊహ అస్సలు లేదనమాట. అయితే ప్రభు నన్ను ప్రేమించాడు. ప్రభు ప్రణాళిక ఆ రీతిగా ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక మనము చదువుకుందాం. నా యెడల దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైందో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారం ముందు విశేషాసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాప్తులతో నేను సంప్రదింపలేదు. తల్లి గర్భమునందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు. అంటే దేవుని ప్రణాళిక తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా యెడల విస్తారముగా ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, నెల 17 రోజుల వయసులో చనిపోయింది. కాబట్టి నాకు ఆరోగ్యం ఉండేది కాదు. ఆ దినాల్లో ఎవరైతే ప్రసవించిన తల్లులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, వారి దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ బ్రతిమలాడేది, అమ్మ బిడ్డకు పాలు ఇవ్వండమ్మా, తల్లి లేని బిడ్డమ్మా అని. అంటే వాళ్ళు కొంచెం పాలిస్తే తాగి బ్రతికేవాడిని. లేదా అవి కూడా దొరకకపోతే కొన్నిసార్లు గేదె పాలు తాగవలసి వచ్చేది, సో కడుపు నింపుకోవటానికి. అలాగా ఒక తల్లి పాలు కాదు, ఒక గేదె పాలు కాదు, ఇలా నా ఆరోగ్యం పాడైపోయి నా పొట్ట చాలా ఉబ్బినట్లుగా ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రులు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తూ ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రతకటం అనేది అసాధ్యం అని అనుకున్నారు. కానీ ఇట్స్ గాడ్స్ గ్రేస్, ఇది దేవుని కృప నన్ను బ్రతికించింది. దేవుడు నా యెడల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని నేను చెప్పగలను. నా దేవుని ప్రేమను నేను వర్ణించలేను, నా మాటలు చాలు. నిజంగా చనిపోవాల్సి నన్ను బ్రతికించాడు. అయితే ప్రభువుకు దూరస్తుడిగా ఉన్నాను, నా ఇష్టానుసారంగా ఉన్నాను. సినిమాలు పిచ్చి సోడుకు, సినిమాలంటే స్నేహితులంటే ఎంతో వ్యసనంగా తిరిగేవాడిని. దేవుడు భయం లేకుండా జీవించాను, దేవునికి దూరస్తుడిగా ఉన్నాను. సేవని గౌరవించలేదు, సేవకుల్ని గౌరవించలేదు. అటువంటి వ్యతిరేకంగా నాకు సేవ తప్ప ఏదైనా చేసుకుందాం, ఎట్లయినా బ్రతుకుదాం అనుకున్నాను. అంతేగాని దేవుని ఎప్పుడు ప్రేమించలేదు, దేవుని సేవ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఎందుకో ఈ పాపి పట్ల చాలా కృప చూపించాడు. దేవుని ప్రేమ చాలా విస్తారమైంది. నేను ప్రేమించలేదు. నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు అన్నవాడు. దేవుని తృణీకరించాను, దేవుని సేవకులు తృణీకరించాను. అయినా ఎందుకో ఆయన ప్రేమ ఇంకను వెంటాడుతూనే ఉంది. నేను సేవ చేయను ప్రభు అనుకున్నా. ప్రభు నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా సేవే చేయాలి అనేవాడు, బలంగా ప్రేరేపించేవాడు. నేను డిగ్రీ BSc చదువుతున్నప్పుడు నువ్వు చదివే మ్యాథ్స్, నువ్వు చదివే సైన్స్ నువ్వు భవిష్యత్తులో బోధించవు, నువ్వు నా వాక్యం బోధిస్తావు కాబట్టి బైబిల్ చదువు. ఆ టైం బైబిల్కి ఇవ్వనేవాడు. అలాంటి ప్రేరణలు వచ్చాయి.
చాలాసార్లు రాత్రి ప్రయాణం చేసేటప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉండే. అలాగా దేవుడు నా అంతరంగంలో పెద్ద పోరాటమే పెట్టాడు. దాదాపుగా మరి 21 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసులో నేను దేవుని చేత బలంగా సంధించబడ్డాను. చాలాసార్లు చెప్తూ ఉంటాను, మరలా చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయన సంధించిన విధానం చాలా గొప్పది, చాలా బలమైనది. ఆయన నన్ను పిలిచిన విధానం చాలా అద్భుతమైనది. నేను ఒంటరిగా గుంటూరు రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు సేవ చేస్తావా? నువ్వు సేవ చేస్తావా? సేవ చెయ్యవా? నువ్వు నా సేవ చేయవా అని ప్రభు నన్ను వెంటాడి ప్రేరేపిస్తున్నప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా కూర్చొని ఏం చేద్దాం ప్రభువా, మరి నీ సేవ చేయాలంటే నాకు శక్తి లేదు. నేను ఇలాగా ఒత్తిడికి గురైపోయి నేను బాగా నలిగిపోయి ఒక ఆలోచన చేశాను మనసులోనే. దేవుడు నన్ను బలంగా సేవ చేయమని ప్రేరేపిస్తున్నాడు. నాకేమో సేవ అంటే ఇష్టం లేదు. నాకు మళ్ళా మనశ్శాంతి లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. నా అంతరంగంలో పెద్ద ఒత్తిడి ఉన్నది. సరే, ఎందుకు ఈ పోరాటం? నేను చేస్తే దేవుని సేవే చేద్దాం, లేదంటే అసలు సేవ మానేసి లోకంలోనే జీవిద్దాం, మరలా పాత జీవితానికి వెళ్ళిపోదాం. సినిమాలు, స్నేహాలు, జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోదాం. చనిపోయిన గట్టు నరకానికి వెళ్తాను కదా, ఆ నరకానికి వెళ్ళే ముందు ఈ లోకంలోనన్నా సుఖంగా బ్రతుకుదాం, అనుకున్నది కోరుకున్నట్లుగా బ్రతుకుదాం అనేది ఒక తలంపు. లేదా చేస్తే నిష్ట కలిగిన సేవ చేద్దాం, నమ్మకమైన సేవ చేద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, ఈ లోక సంబంధ విషయాలపై ఆశను చంపుకుందాం. ఇది రెండవ తలంపు. ఈ రెండు తలంపుల మధ్య నేను చాలాసేపు నలిగిపోయాను. చాలా పెద్ద పోరాటం నా అంతరంగంలో జరిగింది. కొంత సమయం తర్వాత, బహుశా ఒక అరగంట లేదా గంట తర్వాత, చీకటిలో గుంటూరు రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఒక చోట చివరి ప్లాట్ఫామ్ చివర ఒంటరిగా కూర్చున్న నాలో నుంచి ఒక స్వరం వచ్చింది. ఏంటంటే, ప్రభువా, నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. ఉన్న పళంగా ఈ రైల్వే స్టేషన్లో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. చావైన బ్రతుకైనా, మేలైన కీడైనా, ఏం జరుగుతుందో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. అంత శూన్యం, అంధకారం, వెనక ముందు ఎటువంటి సపోర్ట్స్, బలమైన సపోర్ట్ లేదు, తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఏమైనా కానీ నీ కొరకు బ్రతుకుతానని నేను 95వ సంవత్సరంలో నా జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకున్నాను. ఆ తర్వాత దైవజనులు చిలుకలూరుపేటలో నమ్మకమైన సేవ చేస్తున్న దేవుని సేవకులు థామస్ అన్నయ్య గారు, ఆయన నన్ను మొదటి దినాల్లో బాగా బలంగా మరి సంధించారు, ప్రేరేపించారు, నా ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. నేను ఆయన ఒక మాట అడిగాను ఆ సేవకుల్ని, అన్న, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, ఇప్పుడు నేను BSc చదువుతున్నాను. ఒకవేళ నేను సేవ అని చెప్పిన చదువు వదిలేసి నేను సేవకు వస్తే, ఒకవేళ భవిష్యత్తులో నేను సేవలో నిలబడలేకపోతే, సేవ చేయలేకపోతే, మరి నా పరిస్థితి ఏం కావాలి? నేను చదువుకోగలనప్పుడు చదవలేను, జాబ్కి పనికి వస్తానా, జాబ్కి పనికిరాను, ఇటు జాబ్కి పనికిరాను, అటు కష్టపడి పని చేసుకోలేను, ఇటు సేవలో కూడా నిలబడకపోతే నా ఫ్యూచర్ ఏం కావాలి, నా భవిష్యత్తు ఏం కావాలని ఆయన అడిగినప్పుడు ఆ దైవజనులు నాతో చెప్పారు, డానియేలు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నానన్నాను. ఆకాశాన్ని, భూమిని, సృష్టిని అంతటినీ దేవుడే చేశాడు, నమ్ముతున్నావు అన్నాడు. నమ్ముతున్నానన్నా. ఆయన చెప్పిన మాట, నీ పొట్ట ఎంత ఉంది అన్నాడు. నీ పొట్ట ఎంత ఉంది అంటే, నేను చాలా యవనస్తుని, చిన్నవాడిని, జానెడు కూడా లేదు, నా పొట్ట ఒక జిట్టెడు ఉంది, ఒక జిట్టెడు ఉందని చెప్పాను. ఇలా కొలిసి నా పొట్ట ఒక జిట్టెడు ఉంది. ఆయన అన్నాడు, ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు నీ జానెడు పొట్టను పోషించలేడా? నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావా అన్నాడు. దట్స్ ఆల్. ఆ మాట నాకు సరిపోయింది. ఆత్మీయంగా అభిషేకించబడిన దైవజనుడు ఒక్క మాట చెప్తే అది దేవుని మాట అయిపోద్ది, అది దేవుని వాక్ అయిపోద్ది. అది నా గుండెలకు, నా మనసుకు సరిపోయింది. నా విశ్వాసం బలపరచబడింది. ఆ తర్వాత 95 డిసెంబర్ 27వ తారీఖున
నా ప్రభువుకి సంపూర్ణంగా ధైర్యంగా నా జీవితాన్ని సమర్పించుకొని దేవుని సేవలోకి రావటం జరిగింది. దేవుని బిడ్డలకు ఒక మాట చెప్తాను. దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు ఎంతో పరిచర్య అనేక స్థలాల్లో ఇలా టీవీ వర్తమానాలు, సువార్త సభల్లో, సంఘాలలో అనేక రీతులుగా దేవుడు బలపరిచి వాడుకుంటున్నాడు. మరి గుంటూరులో కూడా లాడ్జి సెంటర్ దగ్గర బ్రాడీపేట 6/12లో ప్రతి ఆదివారం సాయంత్రం ఆరాధన జరుగుతుంది. 6:30 నుంచి 9 గంటల వరకు దనుకొండలో ఉండి దేవుని పరిచర్య చేస్తున్నాను. ఈ రీతిగా ప్రభువు నన్ను అనేక స్థలాల్లోకి సువార్త సభల్లో పరిచర్యల్లో వాడుకుంటున్నాడు, సంఘ పరిచర్యలో వాడుకుంటున్నాడు. క్రీస్తు రాకడ ధ్వని పత్రిక పరిచర్యకి అనేక సంవత్సరాలుగా దేవుని వర్తమానాలు అందించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. గత కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే మై జర్నీ విత్ మై జీసస్, నా యేసయ్యతో నా ప్రయాణం చాలా అద్భుతమైనది, చాలా అద్భుతమైనది. దేవుడు నన్ను చాలా ప్రేమించాడు, చాలా పోషిస్తూ వచ్చాడు, చాలా విలువనిస్తూ వచ్చాడు. ఊహించలేదు ఈ జీవితాన్ని, ఇంతమందికి సువార్త చెప్తానని ఆశించలేదు. ఈ సంవత్సరం 1,00,000 మందికి సువార్త చెప్పాలి అనేది నా ఆశ. దాని కొరకు పరుగులెత్తుతున్నాం, దాని కొరకు ప్రయాసపడుతున్నాం. అనేక కోణాల్లో దేవుని సేవ చేస్తున్నాం. గత సంవత్సరం సుమారుగా 10,000 మంది కంటే ఎక్కువ మందికి సువార్తను అందించారని అంచనా. ఈ సంవత్సరం ఇంకా చాలా లక్ష్యం చాలా పెద్దదిగా పెట్టుకున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏదనే నమ్మకంతో మీ అందరూ ప్రార్థనలు కోరుతున్నాను. ఒక మాట చెప్తాను, ఒకసారి మీ వెనక్కి తిరిగి మీ జీవితాన్ని దేవుడు ఎలా కాపాడాడు చూడండి. నిన్ను ఎలా ఈ లోకంలోకి తీసుకొచ్చాడో చూడు, దేవుడు ఎలా కాపాడాడో చూడు. ఎన్ని రోగాల్లో, ఎన్ని ప్రాణాపాయాల్లో, ఎన్ని మరణాపాయాల్లో, ఎన్ని కరోనా టైమ్స్లో, ఎన్ని రీతులుగా దేవుడు నిన్ను కాపాడాడు. ఆలోచించు. నువ్వు బ్రతికినందుకు రక్షించబడాలి, ప్రభువుని నమ్ముకోవాలి, యేసయ్య వైపు నీ జీవితాన్ని మలచుకోవాలి, దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. గత 52 సంవత్సరాల్లో నా దేవుని నమ్మకత్వాన్ని గురించి చెప్పడానికి ఈ వేదిక చాలదు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. జూలై 9వ తారీఖున నేను 53వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాను. 52 సంవత్సరాలు, ఒక దిక్కు లేని, ఒక తల్లి లేని, ఒక అనాథ, ఈరోజు 1000 మందికి దీవెనకరమైన సేవకునిగా దేవుడు మార్చాడు. దేవుని ప్రేమని ఎలా చెప్పగలం? అందుకనే నేను నా బర్త్డే సందర్భంగా కొటేషన్ రాసుకున్నాను. నీ క్షమను కొలవలేను, నీ ప్రేమను వర్ణించలేను, నీ కృపలను వివరించలేను. ఊపిరున్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను. ప్రాణం ఉన్నంత వరకు నీ కోసం పరుగులెత్తుతాను. లక్ష్యం దూరంగా ఉంది, కానీ నీకు సమస్తము సాధ్యమే అని నా దేవునికి నా హృదయపూర్వకంగా నా అంతరంగాన్ని కుమ్మరించాను. నేను ఒక మాట చెప్తాను, టేక్ ఇట్ యాజ్ యువర్ ఛాలెంజ్. నీవు కూడా ఇటువంటి జీవితానికి రావడానికి ప్రయత్నించు. నిన్ను దేవుడు విడవడు, ఎడబాయడు. గాడ్ బ్లెస్ యూ. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మా ఆత్మీయ బిడ్డలు బలపరిచే వాక్యం రకరకాలుగా అనేక స్థలాల్లో ఉండి వింటున్నవారు, చూస్తున్నవారు మీరు దీవించండి. ఈ ఎపిసోడ్ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించండి, కొంతమంది రక్షణలోకి నడిపించండి, కొంతమందిని సేవలోకి నడిపించండి. 52 సంవత్సరాల నీ నమ్మకత్వానికి స్తోత్రాలు. 53వ సంవత్సరం మరి ఎక్కువగా దీవెనకరంగా ఉంటానికి కృప దయచేయండి. అయ్యా, నీవు తప్ప మాకు దిక్కు లేదు. మాకు రక్షణ భాగ్యం ఇచ్చింది మీరు, సేవా పిలుపునిచ్చింది మీరు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల విశ్వాస జీవితం, 25.5 సంవత్సరాల సేవా జీవితంలో మీరు నాతో ఉండి నన్ను మోస్తూ, నన్ను భరిస్తూ, నన్ను క్షమిస్తూ, నన్ను సహిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నన్ను పోషిస్తూ నీ కృపలతో నింపి వాడుకుంటున్న విధానానికే స్తోత్రాలు చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రం ఆరోపణ చేసుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, నేను వివిధ రీతిలుగా సేవలు చేస్తున్న ప్రతి దైవదాసుల్ని ఆశీర్వదించమని కోరుతూ, యేసయ్య నమ్మకమైన నామములో వినయముతో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక.
ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా